తనుజ బెడ్పై కూర్చొని ఏదో సర్దుతూ ఉంటుంది. భరణి కూడా అక్కడే ఉంటాడు. కానీ ఏం మాట్లాడకుండా అరటిపండు ఒకటి తీసుకొని తినుకుంటూ వంటగదిలోకి వస్తాడు. వంటగదిలో సుమన్, ఇమాన్యుయల్ ఉంటారు. ఇక బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్లు వేసుకోమన్నారు కదా అని భరణి అడుగుతూ ఉంటే, మీ ఎగ్స్ తెచ్చుకోండి, ఆమ్లెట్ వేసిస్తాను అని ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు. ఇక ఎగ్స్ తెచ్చి ఇచ్చి ఓన్లీ సాల్ట్, మిరియాల పొడి మాత్రమే వేయి అని చెప్పేస్తాడు. ఈలోగా డిమాండ్ పవన్ వచ్చి ఈ ఆమ్లెట్ ఎవరిది అని అడగ్గా భరణి అన్నది అని ఇమాన్యుయల్ చెప్పేస్తాడు. ఇక నెక్స్ట్ పవన్కి ఆమ్లెట్ వేసిస్తారు. ఇక సుమన్కి కూడా ఇమాన్యుయల్ ఆమ్లెట్ వేసిస్తాడు. సుమన్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా తనుజ అరటిపండు ఒకటి తినుకుంటూ కిచెన్లోకి వస్తుంది. నీ ఆమ్లెట్లో ఉప్పు కారం వేయనా అని ఇమాన్యుయల్ అడగ్గా ఆనియన్ లేదా అని అడుగుతూ ఉంటుంది. ఆనియన్ ఉంది అని చెప్పేసి ఆమ్లెట్ వేసిస్తాడు. అక్కడే భరణి ఉంటాడు. అయినా తనుజ, భరణి ఏం మాట్లాడుకోకుండా ఉంటారు.